గుంటకమ్మ ప్రాజెక్టు గేట్లకు జరుగుతున్న మరమ్మతు పనులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రాజెక్టును ఆమె పరిశీలించి ప్రస్తుత గేట్ల పరిస్థితి, ప్రాజెక్టులో నీటి నిల్వ, నీటి సరఫరా వ్యవస్థపై అధికారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న 12 గేట్ల పనుల వివరాలను సైట్ ఇంజనీర్లు ఆమెకు వివరించారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని గేట్లను పూర్తి స్థాయిలో అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ప్రస్తుతం గేట్లకు శాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా ఈ పనుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు కింద నీటి సరఫరా, భూసేకరణ అంశాలపై ఇరిగేషన్ ఎస్సీ నాగమురళీ మోహన్ కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాజెక్టు కుడికాలో కింద 28,000 ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ఎడమ కాలువ కింద భూసేకరణ సమస్యలు తలెత్తడంతో వర్క్ ఆర్డర్ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వివరించారు. అగ్రిమెంట్ అని చెప్పేసి జనవరి థర్డ్ గేట్ తర్వాత సెకండ్ గేట్లో కూడా మనం 3 ఎలిమెంట్స్కి మనకు ఒక 60% ఫిబ్రవరి 16th ఫ్యాబ్రికేషన్ అదే మన మెటీరియల్ వచ్చింది కదా, అది పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇట్లా కరెక్షన్ చేస్తాం. కరెక్షన్ 8 అను 10కి 8 అను ప్లస్ 2 నెంబర్కి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా 6లో 2 అక్కడ ఫ్యాబ్రికేట్ అవుతుంది కదా, 4 ఇంకా మెటీరియల్స్ వచ్చి అది ఫ్యాబ్రికేషన్ అయిపోయింది. సార్ అక్కడ పక్కన చూపిద్దాం. స్లాబ్ బాటమ్ beams. As these gutters become weakened totally due to the washes. Gate number 11. పైన 2 తప్పితే మిగతా 6 టోటల్గా ఇట్ ఈస్ ఆల్ టెక్నికల్ కంప్లీట్ వేరే న్యూ ప్లేట్ వేసేస్తున్నాం. అంటే ఇది అంత కింద కంపేర్ టు కింద గట్టర్స్ కంటే ఇది కొంచెం తక్కువ డ్యామేజ్ అయింది మేడం, అందువల్ల దాన్ని జస్ట్ స్ట్రెంథన్ చేస్తాం. 0.3 కింద 24. Started irrigation supplies up to February, March. Motors control every gate ki individual ga motor unnadi. Now it is also attested 94%. దాన్ని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత శాండ్ బ్లాస్టింగ్ చేస్తాం, అంటే పైన రిమూవ్ చేస్తాం. అప్పుడు మనము ప్రైమర్ కోట్ వేసి వాడు taken to the notice of Honorable Minister and Secretary. Yes. Same madam. Design అలానే ఉంటుంది.
అంటే 2006లో పెట్టినప్పుడు పెట్టింది. 2006 తర్వాత ఏముండదు. ఓన్లీ మామూలుగా జనరల్ కండిషన్లో అయితే ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వన్స్ మనం రోలర్స్ ఉన్నాయి కదా, మూవింగ్ పార్ట్స్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి గేర్ బాక్సెస్లో ఆయిల్ చేంజ్ చేసాము, రోప్స్ క్యాటరింగ్ మనం ఇంతవరకే ఉంటుంది. తర్వాత 4 years కోసం మనం పెయింట్ వేసాం. అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే అంటే ఇలా స్టార్ట్ అయినప్పుడు ఒక ఎక్స్పర్ట్ అరౌండ్ 2013 ఇచ్చారంటే ఫ్రెష్ ఫేస్. అప్పుడు మనము ప్రైమరీ కోట్ వేసి నెక్స్ట్ 2 coats కోట్ తర్వాత 2 కోటింగ్ బ్లాక్ ప్రైమరీ కోట్ వేసి ఇంకా 2 coats ప్రైమర్ వేసాం. అది